కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామం. నా పేరు దుట్ట మోహన్ శివరాజయ్య. ప్రజారాజ్యం పార్టీలో మండల ప్రెసిడెంట్గా రాజకీయ అరగ్రేటం చేసినాను. వైఎస్ఆర్ పార్టీలో కూడా మండల కన్వీనర్గా మోపిదేవి మండలానికి చేసి ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరిని ఎస్సీ బీసీ అందరినీ కలుపుకొని 2019లో 2416 ఓట్లు మెజార్టీ తెచ్చినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి రమేష్ గారికి. అలాగే కింద స్థాయి గ్రామాన ప్రతి ఒక్కరికి జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, మన కష్టాలు తీరతాయి, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారని తెలియజేస్తూ అందరినీ మొబిలైజేషన్ చేసి నమ్మించి వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చి ఓట్లేపించి మెజార్టీ చూపినాము. మోపిదేవి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లిలో 52 సార్ల నా పుట్టినరోజుకి కార్యక్రమాలు చేసినారు. ఆ రోజుతోనే ఎమ్మెల్యే గారు పిలిచి మాకు చేయరు, నీకు ఎలా చేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయితే తొక్కేస్తానన్నాడు. అలాగే డూప్లెక్స్ బిల్లింగ్ ఆఫీస్గా తీసుకుని నా సొంత డబ్బులతో కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆఫీసర్లకు ప్రజలకు అనుసంధానంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తుంది. ఆఫీసు కూడా ముయించేసినాడు సంవత్సరం తర్వాత, ఆఫీసు ఉంటాకి లేదని. అలాగే నేను అవినిగడ్డ శివాలయం భూమిని 10 ఎకరాలు కౌలుకి పబ్లిక్ పాటలో పాడుకుని డిపాజిట్ కట్టి పంట వేసుకుంటే ఆ పొలము కూడా నాకు కావాలి అని పంట వేసుకున్నాక లాగేసుకున్నాడు. అయినా నేను పార్టీ కోసం అందులోనే ఉండి శ్రమ ఇస్తున్నాను. కారణం నన్ను నమ్ముకుని నా మీద నమ్మకంతో ఎస్సీ బీసీ సోదరులు అలాగే కాపులు అందరూ నా వెంట నడిచినందుకు వాళ్ళ యోగక్షేమాలు కోసం ఆయన పెట్టే టార్చర్ భరిస్తూ కూడా అందులోనే కొనసాగుతూ వచ్చినాను. అయినా సరే ప్రతి చాట అవినీతి కూరుకుపోయి ఉంది. గాడి తప్పితే ఆయనకి ఎన్నోసార్లు తెలియజేశాం. పెన్షన్ ఇవ్వాలంటే 25,000 రూపాయలు, స్థలం ఇవ్వాలంటే 20,000 రూపాయలు. స్థలాలు కేటాయించడానికి పోషపు రాఘవేంద్రరావు గారు అనే రైతు దగ్గరికి వెళ్తే 35 లక్షలకి తక్కువ ఉందన్నారు. గవర్నమెంట్ తరఫున 33 లక్షలు ఇస్తామన్నారు. దాంతో ఎకరం 75 సెంట్లు 1,75,000 రూపాయలు అక్షరాల నా సొంత డబ్బులు కట్టి 25,000 రూపాయలు పెట్టి అది క్లీనింగ్ చేయించి 2 లక్షలు ఖర్చు పెట్టి పేదలకు స్థలాలు పంపిణీ చేయించినాను. అలాగే మా పాప ఇక్కడ ఎంపీటీసీ మెంబర్గా 200 ఓట్లతో గెలిచింది. ఇన్ని చేసిన పార్టీకి ఆయన అంపట శ్రీమతి రమేష్ గారిని నమ్ముకుని 14 సంవత్సరాలు ఏకదాటిగా పార్టీలో ఉన్నా సరే వారు నన్ను రకరకాల బాధలు రకరకాల ఇబ్బందులతో పెట్టినా తట్టుకుని నేను ప్రతి గ్రామంలో ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతానని ఓర్పుతో ఉన్న వాళ్ళు పెట్టే టార్చర్కి భరించే. కానీ వాళ్ళు ప్రజలకు కార్యక్రమాలు చేయకుండా ఏ పనినా అవ్వదు చేయదు అంటూ అదే పని మనీతో అయితే పనులు అయిపోతున్నాయి. అది తట్టుకోలేక నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నాకు జనసేన ఒక ఆయుధముగా దొరికింది. పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలకు జనాలకు న్యాయం చేయగలుగుతాననే నమ్మకంతో ఆ పార్టీలో చేరాను. నేను ఒక కార్యకర్తగానే చేరాను. ఏ పదవులు కానీ ఏది కానీ ఆశించలేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళకి వేరొకళ్ళకి ప్రతి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి మమేకమై వాళ్ళ కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఇక్కడ బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అవ్వటానికి, అక్కడ బాలశౌరి గారు ఎంపీగా అవ్వటానికి నా వంతు కృషి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.